హాయ్ అందరికీ, వెల్కమ్ టు టుడే పాడ్కాస్ట్. అందరు ఎలా ఉన్నారు? చాలా బిజీగా ఉన్నారు కదా. స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ టెన్షన్స్, ఫ్యామిలీ పర్సన్స్ అయితే ఆఫీస్ స్ట్రెస్, యూత్ అయితే లవ్ ఫెయిల్యూర్స్, లైఫ్ అంతా ఫుల్ బిజీగా జరుగుతుంది కదా. అయితే ఆగండి, ఈ టెన్షన్స్ అన్నీ, ఈ స్ట్రెస్ అంతా, ఈ ఫెయిల్యూర్స్ అంతా పోయే ఒక్క మాట మనకి బలాన్ని ఇస్తుంది. ఏంటి అంటే మనకు ఒక శక్తిని ఇస్తుంది. ఏంటి అంటే హోప్. ఫ్యూచర్ని గురించిన హోప్, భవిష్యత్తుని గురించిన నిరీక్షణ మనకి కొండంత బలాన్ని ఇస్తుంది. హోప్ లేని లైఫ్ ఎలాంటిదంటే బస్సు లేని బస్ స్టాండ్ లాంటిది. ఎప్పటికీ అలా వెయిట్ చేస్తూ ఉండిపోవాల్సిందే, అలసిపోవాల్సిందే, కానీ బస్సు మాత్రం రాదు. అట్లే హోప్ లేని లైఫ్ కూడా అంతే. హోప్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే హోప్ అంటే రాబోయేటివి మంచి రోజులు, నా జీవితంలో కూడా మంచి రోజులు వస్తాయి అని మనసులో ఉండే పాజిటివ్ వెయిటింగే హోప్ అంటే. ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు మనం అనుకుంటాం నెక్స్ట్ అటెంప్ట్లో ఖచ్చితంగా పాస్ అవుతాను అని. అదే హోప్. హోప్ లేకపోతే మనం బుక్స్ కూడా ఓపెన్ చేయం. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నో హోప్ నో స్కోప్. ఆక్సిజన్ లేకుండా మనం సర్వైవ్ కాలేం, అలాగే హోప్ లేకుండా మన జీవితం కూడా డెత్ ఫీల్ వస్తుంది మనకి. బైబిల్లో హోప్ గురించి ఏం చెప్పారంటే, రోమపత్రిక 15:13 చూస్తే, నిరీక్షణకర్తయగు దేవుడు ఆనందంతోనూ సమాధానంతోనూ నింపుతాడు అని అక్కడ చెప్తున్నాడు. చూడండి, గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ హోప్. ఆయన నిరీక్షణకర్తయగు దేవుడు అని ఆయన గురించి చెప్తున్నాడు. గాడ్ ఆఫ్ హోప్, మన దేవుడు నిరీక్షణకర్త. ఆయన మనకి హోప్ ఇస్తాడు. ఫ్యూచర్ని గురించి ఒక హోప్ ఇస్తాడు. మన ఫ్యూచరు డార్క్గా మారిపోకుండా ఆయన బ్రైట్గా మారుస్తాడనే హోప్ ఆయన ఇస్తాడు. ఎంత కంఫర్ట్ ఇచ్చే వాక్యం ఇది. ఇది అబద్ధ వాగ్దానం కాదు, ఇది ఆయన నెరవేర్చే వాగ్దానం. 100% గ్యారంటీ టు ద హోప్. ఆయన 100%, 100% ఆయన మన నిరీక్షణకు ఆధారం. ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఒక సోల్జరు యుద్ధంలో బాగా ఇంజూర్ అయ్యాడు. డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేశారు, హోప్లెస్గా చూశారు. అయితే ఆ సోల్జర్ అన్నాడు, డోంట్ వరీ, మై గాడ్ విల్ హీల్ మీ, ఐ స్టిల్ హ్యావ్ హోప్ అన్నాడు. అయితే డాక్టర్లు నమ్మలేదు, తనతో ఉన్న తోటి సోల్జర్స్ నమ్మలేదు, ఆఫీసర్స్ నమ్మలేదు. అతనొక్కడే హోప్ని పెట్టుకున్నాడు. అతనొక్కడే హోప్ కలిగి జీవించాడు. దినాలు గడిచాయి, రోజులు గడిచాయి. స్లోగా ఆయన రికవర్ కావడం స్టార్ట్ చేశాడు. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసిన ఆ సోల్జరు ఇక నడవలేడు, లేవలేడు, నిలబడలేడన్న సోల్జరు, అసలు బతకలేడన్న ఆ సోల్జరు ఇప్పుడు బ్రతికి చూపించాడు. దీనికి అంతటి కారణం ఏంటంటే అతనికి నేను బతుకుతాను, నేను నిలిచి నడబడతాను అనే హోప్ అతనిలో ఉంది. దేవుని మీద ఆ నిరీక్షణ అతను కలిగి ఉన్నాడు. అదే అతనికి శక్తినిచ్చింది. ఫ్రెండ్స్, అదే కదా మనకు హోప్ ఇచ్చే శక్తి. మన టెన్షన్స్ అన్నీ, మన ఇబ్బందులన్నీ, మనం బిజీగా ఏవైతే పాకులాడుతున్నామో ఇవన్నీ పోయి మంచి రోజు ఒకటి వస్తుందనే నిరీక్షణ. మనకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, జాబ్ టెన్షన్స్ వస్తాయి, ఫ్యామిలీ ఇష్యూస్ వస్తాయి. కానీ హోప్ ఉంటే మనం బౌన్స్ బ్యాక్ అవుతాం. హోప్ ఈజ్ లైక్ రీఛార్జ్ ఫర్ ద హార్ట్. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, హోప్ ఈజ్ లైక్ లైట్ ఇన్ డార్క్నెస్. ప్రాబ్లమ్స్ ఎంత స్ట్రాంగ్ అయినా హోప్ ఉంటే మనం మూవ్ ఫార్వర్డ్ అవుతాం, కానీ మూవ్ బ్యాక్వర్డ్ అసలు కాం. నో హోప్ నో లైఫ్, బట్ విత్ హోప్ ఫుల్ లైఫ్. సో నెవర్ లూజ్ యువర్ హోప్, బికాస్ మన దేవుడు ఆయన నెవర్ ఫెయిల్స్. అవర్ గాడ్ నెవర్ ఫెయిల్స్. సో ఆల్వేస్ కీప్ హోప్ ఇన్ హిమ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ పాడ్కాస్ట్లో మరో సూపర్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్, కీప్ హోపింగ్. బాయ్.